సో జిమ్ చేసే వాళ్ళకి ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ చూస్తున్నాం కదా. సో ఇది కరెక్టా? అంటే జిమ్ చేయడం వల్లనే మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువ అవుతుందా అనేది చూద్దాం ఈరోజు. సో యాజ్ సచ్ జిమ్ చేయడం వల్లనే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావండి. జిమ్ అనేది హెల్దీ హ్యాబిటే. కాకపోతే ఏంటంటే మనం ఏది చేసినా కూడా అది ఎక్సెసివ్ గా చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీని అది నెగిటివ్ గా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో జిమ్ కూడా మనం మోడరేట్ అమౌంట్స్ లో ఒక 35 to 40 minutes కానీ చేసి పర్ఫెక్ట్ ఫిట్నెస్ అనేది హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది ఇన్ఫర్టిలిటీకి కూడా మంచిది. బట్ ఏంటంటే కొంతమంది జిమ్ అనేది ఎక్సెసివ్ గా చేయడము, ఎక్కువ వర్కౌట్స్ చేయడం, ఎక్కువ అవర్స్ వర్కౌట్స్ చేసి ఎక్సెసివ్ వెయిట్ లాస్ అవ్వడం కానీ, లేదంటే సప్లిమెంట్స్ కానీ జిమ్ లో మనకి కొన్నిసార్లు ఏంటంటే సప్లిమెంట్స్ కూడా కొంతమంది తీసుకుంటారు. ఎక్కువ ప్రోటీన్ పౌడర్స్, లేదంటే మేల్స్ ఎస్పెషల్లీ వాళ్ళకి ఏంటంటే మజిల్ బిల్డింగ్ కోసం స్టిరాయిడ్ హార్మోన్స్ కానీ, టెస్టోస్టిరాన్ సప్లిమెంట్స్ ఇలాంటివి కూడా తీసుకుంటారు అనమాట, ఎనబాలిక్ స్టిరాయిడ్స్ అనేవి. సో ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ మేల్స్ లో ఎగ్జోజినస్ గా స్టిరాయిడ్ హార్మోన్స్ అవి తీసుకున్నప్పుడు మన లోపల ప్రొడ్యూస్ అయ్యే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దాని వల్ల ఏంటంటే మనకి సిమెన్ ప్రొడక్షన్ అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరగదు. స్పర్మటోజెనిసిస్ అనేది తగ్గిపోయి మనకి లో కౌంట్స్ రావడం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం అనేది ఎక్కువ చూస్తాము.